Hello everyone, in this video we are going to discuss about what is tautology, contradiction and contingency. మనకి ట్రూత్ టేబుల్స్ యూజ్ చేసుకొని ఎలా ఫైండ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ మనకి tautology అంటే చూద్దాం. tautology అంటే మనకి ట్రూత్ టేబుల్స్ మనం ఫైండ్ చేస్తాం కదా ఈ ఈక్వేషన్ కి లాస్ట్ వచ్చే వాల్యూస్ అనే మనకి అన్ని కూడా ట్రూ వచ్చాయనుకోండి, అన్ని ట్రూ వాల్యూస్ వచ్చాయనుకోండి, దాన్ని మనం ఏమంటాము అంటే tautology అనేసి అంటాం. ఒకవేళ అన్ని ఫాల్స్ వస్తే దాన్ని మనం కాంట్రడిక్షన్ అంటాం. ఒకవేళ కొన్ని ట్రూస్ ఫాల్స్ అంటే రెండు కూడా కంబైన్ అయి వస్తే మనం దాన్ని కాంటిజెన్సీ అంటాం. అంటే ట్రూ ఫాల్స్ లేదా ఇలా తెలుసు కదా మనకి, ఇంకా ఇలా వస్తే దాన్ని మనం కాంటిజెన్సీ అంటాం. ఏమంటాం? కాంటిజెన్సీ అంటాం. ఇప్పుడు మనం వీటికి ట్రూత్ వాల్యూస్ అనేవి ట్రూత్ టేబుల్ ఫైండ్ చేసి అది మనకి tautologyయా, కాంట్రడిక్షనా, కాంటిజెన్సీయా మనం ఫైండ్ చేయాలి. ఫస్ట్ మనం వాల్యూస్ అనేవి ఫైండ్ చేద్దాం. ఇక్కడ 2 వేరియబుల్స్ కాబట్టి ఎన్ని వస్తాయి మనకి? 4 వాల్యూస్ అని వస్తాయి. ట్రూ ఫాల్స్. క్యూ ఎలా రాస్తాం? ట్రూ ఫాల్స్. తర్వాత మనం ఇది ఫైండ్ చేయాలి. పిఆర్క్యూ అంటే ఏంటి? ఏదో ఒక వాల్యూ మనకి ట్రూ అనేది ఖచ్చితంగా ఉన్నప్పుడు మాత్రమే మనకి ట్రూ అనేది వస్తుంది. ట్రూ కాబట్టి ట్రూ ఫాల్స్ ఫాల్స్ ఇందులో మనకి ట్రూ అనే వాల్యూవే లేదు కాబట్టి మనకి ఏమొస్తుంది? ఫాల్స్ అనేది వస్తుంది. పిఆర్క్యూ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? ఇది మొత్తం వాల్యూ అనేది మనం ఫైండ్ చేయాలి. పి కండిషన్ పిఆర్క్యూ అంటే పి కండిషన్ పిఆర్క్యూ మనం ఫైండ్ చేయాలి. కండిషన్ అంటే ఏంటి? మనకి ట్రూ ఫాల్స్, ఫస్ట్ ఇది ట్రూ తర్వాత ఫాల్స్ వచ్చినప్పుడు మాత్రమే మనకి ఏమొస్తుంది? ఫాల్స్ వస్తుంది. మిగతా సిచ్యువేషన్స్ లో మనకి ట్రూ అనేది వస్తుంది. తెలుసు కదా మనకి. ఇక్కడ మనకి చూడండి పిఆర్క్యూ పి రెండు కంపేర్ చేయాలి. ట్రూ కాబట్టి మనకి ఏంటి? ట్రూ. ఫాల్స్ ట్రూ వచ్చినప్పుడు కూడా ఇక్కడ ట్రూవే. ఓన్లీ ట్రూ ఫాల్స్ వచ్చినప్పుడు మాత్రమే ఫాల్స్ అనమాట. ట్రూ కాబట్టి అన్ని ట్రూ వాల్యూస్ వచ్చాయి కాబట్టి ఇదేంటి మనకి? ఇట్ ఈస్ tautology. ఇది tautology అవుతుంది. ఈ ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ కూడా 2 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి ట్రూ ఫాల్స్. తర్వాత నెగేషన్ క్యూ ఏమొస్తుంది మనకి? క్యూకి నెగేషన్ ఫాల్స్ ట్రూ. తర్వాత ఏంటి? నెగేషన్ క్యూ అండ్ పి. ఓకే, ఫాల్స్ ట్రూ అంటే అంటే ఏంటి? 2 వాల్యూస్ కూడా మనకి ట్రూ ఉన్నప్పుడు మాత్రమే ట్రూ, మిగతా సిచ్యువేషన్స్ లో మనకి ఫాల్స్. నెగేషన్ క్యూ అండ్ పి కాబట్టి ఫాల్స్ ట్రూ అంటే మనకి ఫాల్సే. ట్రూ కాబట్టి ఇక్కడ ట్రూ. ఫాల్స్ ట్రూ ఫాల్స్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? నెగేషన్ క్యూ అండ్ పి మొత్తం కలిపి రాయాలి. అండ్ క్యూ. నెగేషన్ పి అండ్ క్యూకి ఫాల్స్ ట్రూ ఫాల్స్ కాబట్టి మనకేంటి? ఫాల్స్ అంటే ఫాల్స్. ఇది కూడా ఫాల్స్. అన్ని ఫాల్స్ వచ్చాయి కాబట్టి ఇదేంటి మనకి? ఇట్ ఈస్ కాంట్రడిక్షన్. మనం ఇది చూద్దాం. ఇది కూడా క్యూ ట్రూ ఫాల్స్ ట్రూ ఫాల్స్. తర్వాత ఏమైంది? నెగేషన్ పి మనం ఫైండ్ చేయాలి. నెగేషన్ పి అంటే ఏంటి? పీకి నెగేషన్. తర్వాత నెగేషన్ పి కండిషన్ క్యూ. కాబట్టి ఫాల్స్ ట్రూ వచ్చినప్పుడు ఇక్కడ మనకి ఏంటి? ట్రూవే వస్తుంది. ఫాల్స్ ట్రూవే. ట్రూ ఫాల్స్ అంటే ఇక్కడ ట్రూ ఫస్ట్ ఏముంది? నెగేషన్ పి ఉంది, తర్వాత క్యూ ఉంది. ట్రూ ఫాల్స్ అంటే మనకి ఏమొస్తుంది? ఫాల్స్ వస్తుంది. తర్వాత క్యూ కండిషన్ పి. ట్రూ ఉంటే మనకి ఏంటి? ట్రూ. ఫాల్స్ ట్రూ. ఫస్ట్ ఫాల్స్ ట్రూ మనకేంటి? ట్రూ ఫాల్స్. ఇక్కడ మనకి ఇక్కడ నుంచి ఎందుకు చూస్తున్నారంటే ఇక్కడ క్యూ కండిషన్ పి అన్నారు. ఫస్ట్ క్యూ తర్వాత పి అన్నమాట. ట్రూ ఫాల్స్ అంటే ఇక్కడ మనకి ఫాల్స్ కాబట్టి మనకి ఏంటి? ట్రూ. ఇప్పుడు మొత్తం మనం ఫైండ్ చేయాలి. మొత్తం వాల్యూ అంటే ఇది దీనికి కండిషన్ అప్లై చేయాలి. ట్రూ కాబట్టి ట్రూ వచ్చింది కాబట్టి ఇది ట్రూ ఫాల్స్. ఇది ఫాల్స్, ఇది ట్రూ. ఇలా వచ్చింది మనం ఏమంటాము? ఇట్ ఈస్
కాంటిజెన్సీ. ఇంకా ఎగ్జాంపుల్ మనం చూద్దాం. ఎగ్జాంపుల్ చూసినట్లయితే మనకి పీ క్యూ అని ముందు మనం రాసుకుంటాం కదా. ట్రూ ట్రూ ఫాల్స్ ఫాల్స్, ట్రూ ఫాల్స్, ట్రూ ఫాల్స్. పీ అండ్ క్యూ అంటే ట్రూ ఫాల్స్ అవన్నీ వస్తాయి. నెక్స్ట్ ఏంటి, పీ అండ్ క్యూన బై కండిషన్. బై కండిషన్ అంటే ఏంటి, రెండు కూడా సేమ్ వాల్యూస్ ఉండాలి. ఇక్కడ ట్రూ అంటే ట్రూవే, ఫాల్స్ అంటే ఫాల్స్. ఆ యొక్క సిచ్యువేషన్స్ లో మనకి ఏమొస్తుంది, ట్రూ వస్తుంది. ఓకే, ఇక్కడ చిన్న పీ అండ్ క్యూకి పీని మనం కంపేర్ చేస్తున్నాం. ట్రూ ట్రూ కాబట్టి ఇది మనకి ట్రూ, ఫాల్స్ ట్రూ, మనకి ఫాల్సే. ఫాల్స్ ఫాల్స్ ఇక్కడ రెండు ఐడెంటికల్ గా ఉన్నాయి కాబట్టి మనం ఏమంటాం, ట్రూ. ఫాల్స్ ఫాల్స్ ట్రూ. ఇలా ఉన్నదాన్ని మనం ఏమంటాము, దీన్ని ఇట్ ఈస్ కాంటిజెన్సీ అని అంటాం. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. టాటాలజీ అంటే ఏంటి, కాంట్రడిక్షన్ అంటే ఏంటి, కాంటిజెన్సీ అంటే ఏంటో. ఇప్పుడు మనం డ్యూయాలిటీ లా అంటే చూద్దాం. డ్యూయాలిటీ లా అంటే ఏం లేదు, ఎన్ ఉంటే ఆర్ గా మార్చాలి, ఆర్ ఉంటే ఎన్ గా మార్చాలి, ట్రూ ఉంటే ఫాల్స్ గా, ఫాల్స్ ఉంటే ట్రూ గా మార్చాలి, అంతే. ఇక్కడ మనం ఏ అనేది ఒక క్వశ్చన్, దీనికి ఏ స్టార్ అంటే డ్యూయాలిటీ అంటే ఎలా రాస్తామంటే పి, ఇక్కడ ఎండ్ ఉంది కదా, ఎండ్ సింబల్ ఉంది కదా, మనం ఆర్ సింబల్ గా మార్చేయాలి. ఇక్కడ ఆర్ ఉంది కాబట్టి ఎండ్, అంతే. ఇది మనకి ఏమవుతుంది, నెగేషన్ పి అలాగే ఉంటది. ఆర్ ఉంది కాబట్టి ఎండ్. ఇక్కడ మనకి ట్రూ ఉంటే ఫాల్స్ గా మారిపోతుంది. ఇక్కడ ట్రూ ఉంది కాబట్టి ఇది ఫాల్స్. ఎన్ అంటే ఆర్, ఫాల్స్ అంటే ట్రూ. ఇది మనకి డ్యూయాలిటీ లా. ఇప్పుడు మనకి టాటాలజికల్ ఇంప్లికేషన్స్ అంటే చూద్దాం. ఇన్ పీ కండిషన్ క్యూ ద స్టేట్మెంట్స్ పీ ఈస్ కాల్డ్. పీ కండిషన్ క్యూ ఉంది కదా, దీన్ని పీని మనం యాంటిసిడెంట్ అంటాం, క్యూని కాన్సిక్వెంట్ అంటాం. ఇప్పుడు మనకి పీ కండిషన్ క్యూ అనేది ఒక స్టేట్మెంట్. క్యూ కండిషన్ పీ అనేది మనకి ఏమవుతుందంటే కన్వర్స్ అవుతుంది. క్యూ కండిషన్ పీ అనేది ఏమవుతుంది, కన్వర్స్ అవుతుంది. నెగేషన్ పీ కండిషన్ నెగేషన్ క్యూ మనకి ఏమవుతుంది, ఇన్వర్స్ అవుతుంది. ఓకే, నెగేషన్ పీ నెగేషన్ క్యూ ఇన్వర్స్ అవుతుంది అనమాట ఈ స్టేట్మెంట్ కి. నెగేషన్ క్యూ కండిషన్ నెగేషన్ పీ ఏమవుతుంది, కాంట్రా పాజిటివ్ అవుతుంది. ఓకే, ఇది మనకి టాటాలజికల్ ఇంప్లికేషన్స్. ఓకే, థ్యాంక్ యూ.